హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం చూపిస్తున్నానా అనుకుంటున్నారా? ఫారం కోడి కూర. స్టార్ట్ చేసేద్దామా? ఒక గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసి దానిలో సరిపడినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇవి మొత్తం పూర్తిగా వేగాక నేను ఫారం కోడిని కుక్కర్లో పెట్టానండి. 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకుని తర్వాత ఇందులో ఈ వేయించిన దాంట్లో ఈ ఫారం కోడిని మొత్తాన్ని వేసి కలుపుకోవాలి. కుక్కర్లో పెట్టినప్పుడు దాంట్లో వచ్చిన వాటర్తో సహా దీంట్లో వేసుకోవాలండి. వాటర్ని వంపేయకూడదు బయటికి, మొత్తం అలాగే వేసుకోవాలి. వాటర్ వంపేస్తే దాంట్లో ఉన్న టేస్ట్ మొత్తం పోతుంది. అందుకనే వాటర్తో సహా మనం వేయించుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి కొంతసేపు ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతున్న టైంలో కొంచెం ఉప్పు వేయండి. ఇలా మూత పెట్టి ఉడికించండి. తర్వాత ఇందులో కొంచెం కారం వేసి సరిపడినంతగా మీరు ఎంత కారం అయితే తింటారో అంత కారం వేసుకుని కలుపుకొని ఉడికించాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకోండి. ఇలా ఒకసారి గరిటెతో తిప్పి మూత పెట్టేయండి. ఇలా ఉడుకుతున్న కూరలో రోట్లో దంచుకున్న ఎండు కొబ్బరి పౌడర్ వేయాలి. అలాగే ఇందులో కొంచెం గసగసాల పేస్ట్ని కూడా వేసుకోవాలి. గసగసాలని దోరగా వేయించి చల్లారాక రోట్లో మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ఇందులో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూర. గసగసాల పేస్ట్ వేసుకుని ఇలా కలిపేసి మూత పెట్టేయండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. ఉడుకుతుంది కూర, ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అండి. ఇంకా ఫారం కోడి కూర రెడీ అయిపోయినట్లే. ఈ ఫారం కోడి కూర మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.